వచ్చిన వాళ్ళకి కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. మలయాళం ఇంపాసిబుల్ టాస్క్ అర్థం చేసుకోవడానికి. అవును. వేరే లాంగ్వేజ్ అన్నా అట్లీస్ట్ తమిళ్ అన్న అర్థం అవుతుంది కానీ మలయాళం చాలా కష్టం. సబ్ టైటిల్స్ అండ్ ఎక్స్ప్రెషన్ లైక్ సబ్ టైటిల్స్ టైంలో ఎక్స్ప్రెషన్ మిస్ అయిపోతూ ఉంటుంది. సమ్ మేబీ ఆ మ్యాజిక్ ఏదైతే అంటే మిస్ అయింది ఉంటుందో అది ఇంకా ఎక్కువ కనెక్ట్ చేయొచ్చేమో 100%. అగైన్ వాచెస్ నాలాంటి వాళ్ళకి. నో సబ్ టైటిల్స్ చూసేటప్పుడు చాలా కల్చరల్ కాంటెక్స్ట్ అసలు మనకు రాదు. నేను తమిళ్ నేర్చుకొని చూసిన తర్వాత సినిమాలు వేరు, ఆ సబ్ టైటిల్ చూసి చదవడం అనేది దట్స్ అ డిఫరెంట్ థింగ్. అంటే ఎమోషన్ మిస్ అయిపోతుంది కదా. లైక్ మనం బ్రెయిన్ లో ఇక్కడ చదువుతూ ఉంటాము, అప్పుడు ఇక్కడ మన బ్రెయిన్ వర్క్ చేయకుండా అన్ని వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ కనెక్షన్ అనేది పోతూ ఉంటుంది బేసికలీ. అండ్ చాలా మీమ్స్ కూడా చూసాను సబ్ టైటిల్ చూస్తూ, ఒక ఐ పైకి ఒక ఐ కిందకి కూడా అయిపోయింది చాలా మందికి. చాలా బెటర్ ఇక్కడ 2 కళ్ళు ఒకే దగ్గర పెట్టి చూడొచ్చు. యా. అండ్ ఈషా, యూ టెల్ మీ లైక్ చాలా మంది ఈ మాట అడిగేసి ఉంటారు ఆల్రెడీ ఇంటర్వ్యూలో, బట్ అగైన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. లైక్ చాలా మంచి పర్ఫార్మర్, తెలుగు చాలా బాగా మాట్లాడే అమ్మాయి అండ్ స్క్రీన్ మీద ఫ్రేమ్ పెట్టగానే చాలా అందంగా కనిపించే అమ్మాయి, బట్ వై, ఎందుకు ఎన్ని పాజెస్, ఎన్ని కామాస్, ఇంత టైమ్? అంటే ఇప్పుడు రీమేక్ అనగానే ఆయన అంత నేను ఏం ఆలోచించలేదు. వెంటనే ఐ జస్ట్ వాంట్ టు డూ దిస్. దిస్ ఫిలిం ఎందుకు మీకు బ్రేక్స్ వస్తున్నాయి? అర్థమైంది, అదే చెప్తున్నాను. అందుకే మనకి ఏంటంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ రావు, చాలా తక్కువ వస్తాయి. కాకపోతే కొన్ని మనకి అంటే సూట్ అవ్వము అనిపిస్తుంది. ఆ ప్రాసెస్లో చాలా ఫిల్టర్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే లాక్డౌన్ తర్వాత నుంచి కూడా, కోవిడ్ తర్వాత నుంచి ఆప్షన్స్ చాలా ఎక్కువ వచ్చాయి. అంటే ఓటీటీ కూడా ఉంది కాబట్టి, అండ్ ఓటీటీలో వాళ్ళకి యాక్టింగ్ బాగా రావాలి క్యారెక్టర్స్ చేసినా సరే. సో అదొక ఆప్షన్ ఉండింది. సినిమాలో చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మార్కెట్ అని చూస్తారు, అండ్ లెట్సే ఒక బిగ్ బడ్జెట్ మూవీ అంటే ఒక లెట్సే హీరోయిన్ని కాస్ట్ చేస్తే ఆమె అన్ని లాంగ్వేజెస్లో అట్లీస్ట్ తెలిసి ఉండాలని చూస్తారు అనుకుంటున్నా. సో ఐ థింక్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విల్ యాక్చువల్లీ ఎఫెక్ట్ ఎవరిని కాస్ట్ చేయాలి ఏంటి అని చెప్పి. సో నాకు వచ్చిన ఆప్షన్స్లో, అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కదా తెలుగు యాక్టర్స్ అన్నది, ఐ థింక్ ఇట్స్ గుడ్ నా is what I feel after watching like Little Hearts కానివ్వండి, దిస్ బేబీ అండ్ ఆల్సో అందరు తెలుగు వాళ్ళే కదా. అదే ఆ షిఫ్ట్ అన్నది కోవిడ్ తర్వాత వచ్చింది, బికాజ్ ఓటీటీ ఇవన్నీ వచ్చాయి కాబట్టి అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ జనాలకి కూడా సంథింగ్ రెలవెంట్ అండ్ రిలేటబిలిటీ ఉండాలంటే ఒక క్యారెక్టర్ చూసినప్పుడు వాళ్ళు నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది, అరే ఇట్లనే ఉండేది కదా అని చెప్పి. సో ఐ థింక్ అది ఆరెల్స్ మనకి అంటే ఒక పెద్ద సినిమా అంటే లైక్ ఏమంటారు, వాట్ యూ కాల్ దట్, అవుట్ ఆఫ్ ద బాక్స్, అంటే ఏదో డిఫరెంట్ ఏదో అట్లా పెద్దగా అట్లా ఉంటే నచ్చుతుంది. సో లార్జర్ దెన్ లైఫ్ ఎగ్జాక్ట్లీ. సో ఈ రెండు అన్నది ఇప్పుడు ఐ థింక్ బాగా ఉంది. సో ఇంకొకటి ఉంది, ఈ నాస్టాలజిక్ ఫీలింగ్ ఏదైతే రిలేటబిలిటీ, దానికి ఐ థింక్ చాలామంది ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు లైక్ లిటిల్ హార్ట్స్ కానివ్వండి, అవన్నీ చాలా రియలిస్టిక్ ఆథెంటిక్, సో అట్లాంటివి బాగా ఉన్నాయి. అండ్ తెలుగు వాళ్ళు చాలామంది ఇప్పుడు చాలామంది ఉన్నారు. అండ్ ఐ ఫీల్ ఇంకా చాలా తెలుగు యాక్టర్స్, నాట్ జస్ట్ హీరోయిన్స్ అని కాదు, బట్ యాక్టర్స్ ఇంకా ఎక్కువ మంది ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే మంచి ఆపర్చునిటీస్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు వచ్చిన వాటిలలో నాకు అన్నీ నచ్చాలని రూల్ లేదు కదా. సో నేను నచ్చినవి అలా ఫిల్టర్ అవుట్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది అంతే. ఒకటి అంటే లెట్సే ఒక సినిమా ఫ్లాప్ అయింది అనుకున్నది, సో అయినప్పుడు ఐ జస్ట్ టేక్ సమ్ టైమ్, అంటే ఓకే నెక్స్ట్ కొంచెం మంచిగా చేద్దాం, మంచి స్టోరీ రావాలి, మంచి క్యారెక్టర్ రావాలి. నాట్ జస్ట్ అంటే వచ్చి ఒక 5-10 నిమిషాలు ఏం చేయకుండా అసలు ఇంపాక్ట్ లేకుండా వెళ్ళిపోతే అది ఎవరికి గుర్తుండదు కూడా సినిమా. సో నాకు అలా చేయాలని లేకుండే. సో నేను కాన్షియస్ డెసిషన్ తీసుకున్నా టైం తీసుకోవడంలో కూడా. సో నేను మధ్యలో చాలామంది ఏంటి సినిమాలు మానేస్తారా మీరు, ఏం యాక్ట్ చేయట్లేదని, షూట్ అవుతుంది ఆగండి రిలీజ్ అవుతుంది. సో క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. లాంజివిటీ ఉంటుంది కదా, అంటే చూసి మర్చిపోవడం కంటే లాంజివిటీ ఉంటుంది కదా. అంతే. మీ ఆన్సర్ నుంచి ఒక్కటి ఇచ్చేద్దాం అనుకున్నా, లైక్ మనం ఇప్పుడు ఓటీటీస్, రియలిస్టిక్ ఫిలిమ్స్, రియలిస్టిక్ అప్రోచ్, నాస్టాలజియా ఫీల్ ఇలాంటివి మాట్లాడుతున్నాం కదా. తరుణ్ డి లైక్ ఇంతకు ముందే ఎప్పుడో బికాస్ పెళ్లి చూపులు వచ్చినప్పుడు ఎవ్రీబడి లైక్ ఓకే మన మినిమం బడ్జెట్లో
మనం ఒక సినిమా చేసి ఆ సినిమా ఇంపాక్ట్ మనం ఇలా ఇవ్వగలుగుతామా అని చాలా మందికి మేబీ ఆ పాత్ ఓపెన్ అయింది మీ ఫిలిం వల్ల. అండ్ చాలా మంది రైటర్స్ ముందుకు రావడం జరిగింది, చాలా మంది ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది స్క్రిప్ట్స్. అండ్ 2025 లైక్ వన్ కాంటెంట్ ఓరియంటెడ్ అండ్ మినిమం ఏదైతే స్క్రిప్ట్ డిమాండ్ చేసే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్లో వచ్చే ఫిలిమ్స్కి అది నెక్స్ట్ లెవెల్ ఇయర్ అని చెప్పాలి. అండ్ అది 2026 కూడా కంటిన్యూ అవుతుంది మీ ఫిలింతో. ఇన్ఫాక్ట్ బిగ్ ఫిలిమ్స్ అన్నీ సంక్రాంతికి వచ్చేస్తున్నాయి, ఇమీడియట్గా హిట్ చేసేది మీ ఫిలిమే థియేటర్లో. అండ్ సజీవ్ మీరు చెప్పండి, తరుణ్ గురించి ఒక మంచి విషయం చెప్పాలంటే. మొత్తం మంచోడండి అన్ని విషయాల్లో. ఇలా చెప్తేనే ప్రాబ్లం అవుతుంది, ఒక్కటి చెప్పాలి. అంత మంచి లాస్ట్లో ఒక నెగిటివ్ చెప్పు, అప్పుడు వైరల్ ఉంది అసలు నెగిటివిటీ. అప్పుడు లేదు ప్యూర్ సోల్ అంటారు చూసారని నాకు అది అనిపించారు ఇప్పుడు అనిపిస్తుంది. అంటే నేను అంటే కలవ ముందు, నేను డైరెక్టర్ అవ్వక ముందు తన వే ఆఫ్ ఇంటర్వ్యూస్ కానీ సినిమాలు కానీ బాగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేవి, కొంచెం మోటివేషన్గా ఉండేవి అనమాట. ఒక ఇంటర్వ్యూ ఉంది నాకు బాగా గుర్తండి. కేడాకుల ముందు అనుకుంటా, ఇవన్నీ తర్వాత అనుకుంటా. మనం పనిచేసేది ఎవరో చూస్తారను వాళ్ళ యొక్క మెప్పు పొందడం కోసం నువ్వు ఎప్పుడు పని చేయొద్దు, జస్ట్ నీ పని ఏంటో నువ్వు ఫోకస్ అయ్యేది, ఏదో రోజున ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు అని ఒకటి ఉంటుంది. నాకు తెలిసి కేడాకుల టైంలో అనుకున్నాను, బాగా గుర్తు. అది బాగా ఉండిపోయింది. అంటే నాకు ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో ప్రొడ్యూసర్ కనబడేలాగా పని చేస్తే మనం గుర్తిస్తాడు, అట్లీస్ట్ కథ వినడానికి అడుగుతారేమో అని చిన్న ఏంటంటే మనం కొంచెం ఓవరాక్షన్ చేస్తూ ఉంటాం వాళ్ళ దగ్గర. అంటే ఏం పని లేకపోయినా పని చేయాలి అంటే అదేంటంటే మన స్వార్థం ఏంటంటే మేము అని. ఒక ఫేస్ వచ్చిన తర్వాత మనం ఎన్ని చేసినా వర్కౌట్ అవ్వదు, జరిగే టైంకి అన్నీ జరుగుతాయి. ఏదో భగవద్గీతలు చెప్పినట్టు నీ పనులు చేసుకుపో, ఫలితం అనేది ఆశించకంటారు కదా. అలాగా దాని తర్వాత ఒక ఫేజ్ తర్వాత అంటే బిఫోర్ కోవిడ్ నాలో వచ్చిన మార్పు అదండి. మన పని ఏంటి, డైరెక్టర్ అవ్వాలని వచ్చాం కదా, దానికి సంబంధించి పని చేసుకుంటూ వెళ్ళిపోదాం, నష్టమైన పని చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎవడో ఒకడు చూస్తాడు పైన, ఎవరో ఒకరు మనం చూస్తాడు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చిందండి. మిమ్మల్ని చాలా మంది చూశారు, ప్రొడ్యూసర్స్ లిస్ట్ చెప్తే ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ అయిపోతుంది, అంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు మీ ఫిలింకి. ఓ అలాగా, ఎవరో ఒకడు కాదు. అంటే నాకు తెలియకుండా వేరే ప్రొడ్యూసర్స్ ఎవరు ఉన్నారో దీని తర్వాత వాళ్ళు కూడా చూస్తారు, సో మీరు వాళ్ళ దృష్టిలో కూడా పడ్డారు. సో 35 ఆల్సో సేమ్ మేకర్స్ అవ్వడం వలన ఇమీడియట్గా మీరు డైరెక్షన్ రావడం దీనికి. సో అంటే అలాగా నాకు అన్న దగ్గర నుండి చాలా నేను అంటే ఏదైనా ఈ విషయం చెప్తే అంటే ముందున్నాడు కాబట్టి ఏదో సినిమా చేస్తున్నాను కదా చెప్తాను అని అనుకుంటాడేమో అని నేను చాలా చెప్పనండి, చాలా దాచేసాను. ఇప్పుడే కొన్ని ఓపెన్ అయ్యాను అనమాట. చాలా ఉన్నాయి ఇంకా వస్తుంటాయి అని చెప్పినా ఏడిపిస్తూ ఉంటాను. అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి, అంటే మోటివేషన్గా ఉంటాయి. ఫస్ట్ నా ఇన్స్పిరేషన్ వివి వినాయక్ గారు అండి. అసలు ఆయన చూశాక నాకు డైరెక్టర్ అవ్వాలని కోరుకొచ్చింది యాక్చువల్లీ. నేను ఫస్ట్ మా ఊరు థియేటర్లో చూసా 75th డే చెన్నకేశ్వరరెడ్డి మూవీ. అప్పుడే నాకు తెలిసింది ఒక సినిమాకి ఒక డైరెక్టర్ ఉంటాడని. అప్పటి వరకు మనకి ఏం తెలియదు, సినిమా డైరెక్టర్ ఉంటాడా ఏం తెలియదు. అంటే అంత ఇన్నోసెంట్గా చూసేవాడిని సినిమాలు. ఆ కథలు చెప్తే ఇది ఈ సినిమా ఎలా తీసేవో నన్నే తిరిగి క్వశ్చన్ చేస్తారు, అంత ఇన్నోసెంట్గా ఉంటాయి నా సినిమా మీద నా అభిప్రాయాలు అప్పట్లో. బట్ చూడండి, దాని తర్వాత మీరు ఓం శాంతి 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 హిక్కి డైరెక్టర్ అయిపోయారు. ఇప్పుడు కన్నా తెలిసింది కదా డైరెక్టర్ ఎంత పని చేయాల్సి వస్తుంది. మీరు ఇందాక అన్నారు కదా, ఒక సెక్టర్ రైటర్స్కి డైరెక్టర్స్ కానీ లైక్ టార్చ్ బేరర్ టైప్ అండి. ఒక చిన్న ఆ టైంలో పెళ్లి చూపుల టైంలో అది అయిపోగలం, ఏదైనా చేసేయగలం. ఒక డైరెక్టర్ అంటే ఒక డైరెక్షన్ గురించి తెలుసుకోకూడదు, ప్రతి క్రాఫ్ట్ మీద ఒక నాలెడ్జ్ ఉండాలి అనేది నేను రియలైజ్ అయ్యింది ఆఫ్టర్ పెళ్లి చూపులే. రైట్, ఇలా చాలా మంది ఉన్నారు. సపోర్ట్ చేసే టైంలో ఇట్స్ లైక్ ఎంతమందో మెన్షన్ చేశారు అనమాట, వీనో కదా. దాని తర్వాత కూడా ఇంటర్వ్యూస్లో చాలా మంది న్యూ డైరెక్టర్స్ మెన్షన్ చేయడం. అంటే నేను వన్స్ అన్న డైరెక్షన్ చేస్తున్న తెలిసిన తర్వాత నాకు ఎంతమంది మెసేజ్ చేశారు అని అంటే చాలా హ్యాపీ. నువ్వు ప్రపంచంలో నీ అంత అదృష్టవంతుడు ఇంకోటి ఉండడు రా అనే ఫీలింగ్ అనమాట. అంటే అన్న దగ్గర నేను అసిస్టెంట్గా ట్రై చేశాను ఒకసారి ఇవన్నీ టైంలో. అఫ్కోర్స్ మనల్ని అప్పుడు మిమ్మల్ని కలవలేదు అన్న, మన కౌశిక్ అన్న ఉన్నట్టున్నాడు యాక్చువల్లీ.
కలిసి ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ అవలా ఆల్రెడీ టీం ఉంటారు కదండి, మా ఎల్లోడు కల్లా ఎవరు కదా అవకాశం. అప్పుడు అయ్యి ఉంటే మీరు వేరే వాళ్ళని డైరెక్ట్ చేసేవాళ్ళు, అవ్వలేదు కాబట్టి ఆయన్నే డైరెక్ట్ చేశారు. నేచరు మనకి ఏది ఇవ్వాలి అదే ఇస్తారు అన్నట్టుగా మనకి ఏం జరిగినా తిట్టుకున్నాడేమో వీడి సంగతి నేను చెప్తా అంటే సెట్ మీదకి వచ్చి ఇట్లా మళ్ళీ చేయండి బట్